డెసిమల్స్ని డివిజన్ చేయటం ఎలా అనేది డౌట్. డెసిమల్స్ ఉన్నాయి. ఇది చదువు 83.5 బై 0.15. 0.15. దీన్ని ఎలా డివిజన్ చేయాలి? $83.5 డెసిమల్ లేకుండా రాసుకోవడం వచ్చిద్దా నీకు? డెసిమల్ లేకుండా చేయాలంటే ఎలా చేస్తాం? 835/10. 835/10 అంటే పైన కింద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని 10 పెట్టి హెచ్చ వేసుకుంటే ఓకే అవుతుంది అంటావు. 0.15. ఇక్కడ పాయింట్ తర్వాత 15 పాయింట్ పోవాలంటే ఏం చేయాలి? దీనికోసం 100 పెట్టి లవహారాలని హచ్చవేయాలి. న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని 100 పెట్టి హచ్చవేయి. ఒక జీరోకి దీనికి పెట్టుకుంటే 835. ఒక జీరో బదులు ఇక్కడ పాయింట్ పోద్ది ఇంటూ 10/15. ఇక్కడ పాయింట్ తర్వాత 2 అంకెలు ఉన్నాయి. పాయింట్ తర్వాత 2 అంకెలు ఉన్నాయి, సున్నాలు ఉన్నాయి, 2 సున్నాలు ఉన్నాయి. అందుకని ఇక్కడ పాయింట్ పోతుంది. ఇప్పుడు ఇక మామూలుగా క్యాన్సిలేషన్ చేసుకుంటామే. ఈ పాయింట్లే మీకు ఈ పాయింట్ పోవాలంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని 10తో హెచ్చవేయాలి. ఈ పాయింట్ పోవాలంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని 100తో హెచ్చవేయాలి. ఇంటూ 100/100 వేసుకుంటే 10 వరకు దీనికి పాయింట్ పోటానికి ఉపయోగపడుతుంది. ఇంకో 10 మిగులుతుంది బై 15. ఇప్పుడు క్యాన్సిల్ చేసేయటం వచ్చిద్దా చెప్పు? 15 టేబుల్ పోద్దాం చూడు. 5 టేబుల్ పోద్దుగా. 5 టేబుల్ చూడు. 5 టేబుల్ 3 times. 5 టేబుల్ 3 times. 3 times. 1 time. 5 టేబుల్ 1 time. 2 times. 6 5s are 30. 7 5s are 35. 3 పోద్దా? పోదు. 1670/3. 3 పెట్టి డివిజన్ చేస్తే వేసుకోండి. 5 3s are 15. 5 3s are 15. 15 పోతే ఎంత ఉంటుంది? 2 ఉంటుంది కదా. 6 3s are 18. మళ్ళీ ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. మళ్ళా 6 3s are 18. మళ్ళా 6 3s are 18. సో అని వచ్చినప్పుడు సవరిస్తాం కదా. 6 7 యావరేజ్. సెకండ్ వన్ ఇదేనా? ఇది వేసావా? 6602.32/10. 10 పెట్టి భాగాహారం చేస్తే ఏమవుతుంది? దీని వాల్యూ పాయింట్ ఇటు జరుగుతుందా, లెఫ్ట్ సైడ్ జరుగుతుందా, రైట్ సైడ్ జరుగుతుందా? లెఫ్ట్ సైడ్ జరుగుతుంది. తర్వాత ఇది వేసావా? 10/0.5. పాయింట్ పోవాలంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని 10 పెట్టి భాగాహారం చేయాలి.
దెన్ 100/5 అవుతుంది. 2 5s are 10, 0. థౌజండ్ బై 0.1. ఇక్కడ పాయింట్ పోవాలంటే వన్ పక్కన ఎన్ని జీరోస్? ఇక్కడ పాయింట్ పోద్దుగా 1000 అవుతుంది. ఎంత అవుతుంది? 1000. 0.32 డివైడెడ్ బై 0.8. ఇక్కడ పాయింట్ పోవాలంటే 100 పెట్టి అచ్చు వేయాలి. భాగాహారం ఒక పాయింట్ తర్వాత ఒక అంకె ఉంది కాబట్టి, ఒక 0 కాబట్టి పాయింట్ పోద్ది. 8 ఉంటుంది, 10 మిగులుద్ది, 80. తర్వాత 2 టేబుల్ 4 టేబుల్ పోద్దిగా. 8 4s are 32. తర్వాత 2 టేబుల్, దట్ ఈజ్ 4/5. 99/0. ఓకే మాస్టర్. వాటర్ మటుకు ఏం మాకండి లోపలదే అది ఏమన్నా లేదు పని చేసి అట్లా వెళ్ళిపోయారు. మొత్తం వేసి ఇప్పుడు వాటర్ వేసావా? One 1 0. 99/0.9 into 10/10. 990/9. 110. క్యాన్సిలేషన్ చేస్తే (0.01/0.2). పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి? 2 అంకెలు ఉన్నాయి. పోవాలంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని 100 పెట్టి హెచ్ వేయాలి. ఇది 1 అవుతుంది. ఇది ఒక అంకె బదులు 0 పోద్ది, 20. 30.6/0.6 into 10/10. 306/6. 6 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 5 times 5 6 1 is equal to 51. చూడు 5/1000 అన్నప్పుడు 0.005. 45/, ఒకటి పక్కన 4 zeros, 0.0045. ఓకే.